నేను సరదాకే నెత్తి బాగుండి నువ్వు కొట్లాడదామంటున్నావు. చూసుకో మళ్ళా. హలో మూవీ లవర్స్. రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే నాకు అంతగా నచ్చలేదండి. ఓ 2 ఫైట్లు మాత్రమే ఎంగేజింగ్గా అనిపించాయి. మిగతా మొత్తం బోర్ కొట్టింది. సైడ్ యాక్టర్ల ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా ఉండదు. 30 మినిట్స్ వరకు ప్రభాస్ ఎంట్రీ ఉండదు. శృతి హాసన్ లుక్స్ అయితే దారుణంగా ఉన్నాయి. కానీ ఉన్న 2 ఫైట్లు మాత్రం మామూలుగా ఉండవు. ఇక సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. ప్రభాస్ కాన్సార్లో అడుగు పెట్టడం, కొంతసేపటి వరకు సైలెంట్గా ఉండిపోవడం, ఆ తర్వాత నుంచి నరకడం, కాన్సార్లోని కుర్చీ కోసం అందులో ఉన్నవారి పాలిటిక్స్పై సెకండ్ హాఫ్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే నాకైతే అబోవ్ యావరేజ్గా అనిపించింది. నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పాలి. అది కూడా ప్రభాస్ స్క్రీన్పై కనిపిస్తున్నప్పుడు మాత్రమే కొంత ఎంగేజింగ్గా ఉంటుంది. వేరే యాక్టర్స్ కనిపించినంతసేపు వాళ్ళ ఓవర్ యాక్షన్ నాకైతే నచ్చలేదండి. మూవీ మొత్తం కేజీఎఫ్ స్టైల్లోనే ఉంటుంది కాబట్టి ఎలివేషన్స్ వచ్చినప్పుడల్లా ఆల్రెడీ కేజీఎఫ్లో చూసాం కదా అని అనిపిస్తుంది. ఒక సీన్ అయితే సేమ్ కేజీఎఫ్ మూవీలో ఉన్నట్టే ఉంటుంది. కేజీఎఫ్లో యష్ నరాచీలోకి ఎంటర్ అయిన తర్వాత చేసే ఫస్ట్ ఫైట్ గుర్తుందా? ఒక ముసలాయనను చంపడానికి అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్తాడు. అప్పుడు వచ్చే ఫైట్. అంతకుముందు ఫైట్ చేసే సిచ్యువేషన్స్ వచ్చినా హీరో సైలెంట్గా ఉంటాడు. సేమ్ సలార్లో ప్రభాస్ కాన్సర్లోకి ఎంటర్ అయ్యాక వచ్చే ఫస్ట్ ఫైట్ కూడా అలానే ఉంటుంది. ఈ మూవీలో కూడా ఫైట్ చేసే సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి, కానీ కంట్రోల్ చేసుకుంటాడు. ఫైనల్గా ఒక ఇన్సిడెంట్ వల్ల ఫైట్ చేస్తాడు. కాకపోతే కేజీఎఫ్లో ఒక ముసలాయనను కాపాడేందుకు ఫైట్ చేస్తే ఇందులో ఒక అమ్మాయిని కాపాడేందుకు ఫైట్ చేస్తాడు. ఈ 2 ఫైట్లు, దానికి ముందు చేసుకున్న సెటప్, ఫైట్ టైంలో వచ్చే ఎలివేషన్ సేమ్ అనిపిస్తాయి. అలా అనిపించినా కూడా సలార్లో ఆ ఫైట్ ఎపిసోడ్ నాకైతే నచ్చిందండి. సలార్ పార్ట్ 1లో మొత్తంగా చూసుకుంటే ఫైట్లు, ఆ యాక్షన్ సీన్స్ టైంలో ఇచ్చే ఎలివేషన్స్ మాత్రమే బాగున్నాయి. మెయిన్గా ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. పృథ్వీరాజ్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. మిగతా వారు మాత్రం అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. టీజర్లో ఆత్మలింగం తాత చెప్పే డైలాగ్ మూవీలో లేదండి. అది నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. మేబీ పార్ట్ 2లో ఉంటుంది కావచ్చు. పార్ట్ 1లో దేవ వరదరాజం మన్నార్ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ గురించి, కాన్సార్ సిటీపై పట్టు కోసం జరిగే పాలిటిక్స్ గురించి, చిన్నప్పుడు వెళ్ళిపోయిన దేవ వరదరాజ్ మన్నార్ కోసం కాన్సార్లోకి అడుగు పెట్టడం వరకు చూపించారు. పార్ట్ 2లో వీళ్ళిద్దరు శత్రువులుగా మారడం, వీళ్ళలో కాన్సార్కు ఎవరు కింగ్ కానున్నారు, అసలు వీళ్ళ మధ్య శత్రుత్వం ఎలా మొదలవ్వబోతుంది అనే పాయింట్స్ను చూపించనున్నట్టు చివరిలో చెప్పారు. మొత్తంగా సలార్ మూవీ గురించి సింపుల్గా చెప్పాలంటే ముందే చెప్పినట్టు నాకైతే అబోవ్ యావరేజ్గా అనిపించిందండి. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ఇంకా ఎక్కువే నచ్చచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మూవీకి కలెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చే ఛాన్స్ ఉంది. మూవీ హనుమాన్ జంక్షన్లో ఉందని కొందరు అంటున్నారు. అసలు దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదండి. సో ఇదండి సలార్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయాలి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. జై హింద్.